అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ తేజ. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, వై షుడ్ వి లెర్న్ పైథాన్ ఇన్ 2025. ఆల్‌రైట్. సో, మెయిన్‌గా మనం ఏంటి అంటే, ఈ 5 థింగ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నామన్నమాట. ఫస్ట్ వన్ ఈస్ వై పైథాన్ ఈస్ ఇంపార్టెంట్ చెప్తాను. సెకండ్ వన్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే మనము రియల్ వరల్డ్‌లో పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం. అండ్ పైథాన్ బిగినర్ అండ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎలాగా. అండ్ fourth one, how to learn Python in 2025. I will tell you. And final one, conclusion. So without wasting our time, let's directly move on. Okay. So as I told you, first point is why Python is important. So before I am going to tell you, అంటే ఏదో పూర్తిగా పైథాన్ గురించి చెప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఎందుకు ఇంపార్టెంట్ అది తెలిసిందనుకో వీ కెన్ మూవ్ ఆన్ రైట్. అందుకనేసి ఫస్ట్ వన్, అసలు పైథాన్ ఎందుకు ఇంపార్టెంట్? సరే, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. సో పైథాన్ ఈస్ లైక్ ఇంగ్లీష్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే ఏంటి అంటే పైథాన్ ఎంత సింపుల్ అంటే అర్థం చేసుకోవడానికి, మనం ఇంగ్లీష్ చదువుతుంటే ఎలాగ అర్థమవుతుందో అలాగే మనం పైథాన్ నేర్చుకున్నప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ టేక్ మనము పైథాన్ లో హెల్లో వరల్డ్ ప్రింట్ చేయాలనుకో, హెల్లో వరల్డ్ అనే సెంటెన్స్ ని ప్రింట్ చేయాలనుకో, మనం ఏం చేస్తాం తెలుసా? సింపుల్ గా ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ పెట్టేసి హెలో వరల్డ్. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. సి దాట్ సింపుల్. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు జావాలో ఈ హెలో వరల్డ్ ఈ సింగిల్ లైన్ రాయాలంటే ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. అందులో మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ హెలో వరల్డ్ రాయాలన్నమాట. బట్ ఇన్ పైథాన్ అంత హడావిడేం అవసరం లేదు. వీ కెన్ సింప్లీ రైట్ ప్రింట్ హెలో వరల్డ్, దాట్స్ ఇట్. మనకి ఆటోమేటిక్ గా అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. దట్ మచ్ సింపుల్. అందుకే పైథాన్ ఈస్ లైక్ ఏ ఇంగ్లీష్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, పైథాన్ ఈస్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ బాస్. ఏంటి అంటే చూసారా, మనకి డేటా సైన్స్ లో పైథాన్ యూస్ చేస్తున్నాం, ఏఐ పైథాన్ యూస్ చేస్తున్నాం, వెబ్ డెవలప్మెంట్ లో, ఆటోమేషన్ లో వీఆర్ యూజింగ్ ఇన్ మెనీ వేస్. ఐ మీన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో మనం పైథాన్ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, యూ కాంట్ బిలీవ్ పైథాన్ ఈస్ యూజ్డ్ బై ద టాప్ కంపెనీస్. అంటే గూగుల్, నెట్ఫ్లిక్స్, ఈవెన్ నాసా ఆల్సో పైథాన్ యూస్ చేస్తున్నారు అనమాట. యా, దేవర్ యూసింగ్ పైథాన్ యూస్ చేస్తున్నారు. అందుకే పైథాన్ ఇస్ దట్ మచ్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యూ వాచ్ క్లోజ్లీ ద ఫైనల్ పాయింట్, పైథాన్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్. యా, ప్రపంచంలోనే పైథాన్ అనేది మనకు టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి అనమాట. ఇఫ్ యూ వాంట్ ఒకసారి గూగుల్ మాతను అడగండి, గూగుల్ మాత చెప్తారు మీకు. రైట్. యా. దెన్ సెకండ్ పాయింట్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. యా, అసలు పైథాన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాం రియల్ వరల్డ్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ రికమెండేషన్ సిస్టమ్స్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, నిన్న ఈవినింగ్ మీరు ఒక 1 అవర్ ఏదైనా కామెడీ వీడియోస్ చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నైట్ ఏం చూడలేదు మొబైల్ ఫోన్, మార్నింగ్ ఓపెన్ చేశారు యూట్యూబ్. ఓపెన్ చేస్తే మీకు తెలియకుండానే మీరు సెర్చ్ చేస్తున్నారు. అంటే ఈ రోజు మీరు సెర్చ్ చేయరు కామెడీ వీడియోస్ కావాలని, ఆటోమేటిక్ గా యూట్యూబ్ అల్గోరిథం మీకు, హే నిన్న మీరు సో కామెడీ వీడియోస్ చూస్తారు కదా, ఇలాంటివి ఇంకొన్ని కామెడీ వీడియోస్ ఉన్నాయి మీరు చూస్తారా అని రికమెండ్ చేస్తుంది అనమాట. అది ఎలా జరుగుతుందో తెలుసా? త్రూ పైథాన్. బ్యాక్ ఎండ్ లో పైథాన్ యూస్ చేస్తున్నాం. దో ఇట్ ఈస్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, కానీ అది కూడా ఆన్ టాప్ ఆఫ్ పైథాన్ బిల్డ్ చేసింది అనమాట. రైట్. అండ్ సెకండ్ వన్, ఈవెన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అల్గోరిథం లో కూడా మనకి పైథాన్ యూస్ చేస్తున్నారు అనమాట. గూగుల్, ఐ హోప్ మీకు తెలుసు గూగుల్ అంటే ఏంటో. రైట్. అండ్ ఈవెన్ బ్యాంక్స్ లో కూడా పైథాన్ యూస్ చేస్తున్నాం. అంటే రీసెంట్ గా ఫ్రాడ్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఆ ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పైథాన్ యూస్ చేస్తున్నాం అనమాట. ఆ ఫ్రాడ్ డిటెక్షన్ చేయడానికి అండ్ స్టాక్ ట్రేడింగ్ కోసం కూడా వీఆర్ యూజింగ్ పైథాన్. నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్, వీఆర్ యూజింగ్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ ఆల్సో. అంటే మన హాస్పిటల్స్ డిసీజ్ ప్రిడిక్ట్ చేయడం కానీ, ఇట్స్ నాట్ లైక్ ఏ మొత్తం పైథాన్ చేస్తుందంటే కాదు కాదు, అల్టిమేట్ డాక్టర్స్ కూడా కావాలి. బట్ పైథాన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది డిసీజ్ ప్రిడిక్ట్ చేయడానికి కానీ, మెడికల్ ఇమేజింగ్ ని ఐడెంటిఫై చేయడానికి కానీ ఇవన్నీ యూస్ చేస్తుంది, పైథాన్ యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనము బిజినెస్ లో, బిజినెసెస్ లో మనకి
ఆటోమేషన్ చేయడానికి కానీ, లేకుంటే చాట్ బాట్స్ బిల్డ్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ డేటా అనాలిసిస్ చేయడానికి కానీ మనము పైథాన్ యూస్ చేస్తున్నాం అనమాట. సి దీస్ ఆర్ ఆల్ ద రియల్ వరల్డ్ అప్లికేషన్స్. అండ్ మై ఫేవరెట్ వన్ ఈస్ చాట్ జీపీటీ. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా చాట్ జీపీటీ అంటే ఏంటో. సో చాట్ జీపీటీ లైక్ అవర్ టెక్నికల్ గ్రాండ్ ఫాదర్. మనకి ఏంటి అంటే నువ్వు ఏ క్వశ్చన్ అని అడుగు, హౌ టు మేక్ బిర్యానీ చాట్ జీపీటీ చెప్పేస్తుంది. ఐ వాంట్ టు లెర్న్ ఎల్ఎల్ఎం చాట్ జీపీటీ చెప్పేస్తుంది. ఓకే, మీకు ఏ టాపిక్ అయినా సరే క్విక్ గా రెస్పాన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా పైథాన్ బేస్డ్ ఏ ఫ్రేమ్వర్క్ అంటే ఈ చాట్ జీపీటీని బిల్డ్ చేసింది కూడా బై యూజింగ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సార్ ఫ్లో, పైటార్చ్, ఈవెన్ ఎన్ఎల్పి, స్పేసీ, ఇదే ఎన్ఎల్టీకే, స్పేసీ లైబ్రరీ, వీటన్నిటి యూస్ చేసుకొని బిల్డ్ చేశారనమాట. ఓకే, సో బ్యాక్ ఎండ్ చాట్ జీపీటీ బ్యాక్ ఎండ్ లో కూడా దేవర్ యూజింగ్ పైథాన్. చూస్తారా ఎంత ఇంపార్టెంట్ పైథాన్ అనేది. ఓకే, దట్ ఈస్ వై దీస్ ఆర్ ఆల్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. ఓకే, ఇవన్నీ మనకి రియల్ టైమ్ లో పైథాన్ ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారంటే ఇన్ని సిచ్యువేషన్స్ లో మనం పైథాన్ యూస్ చేస్తున్నాం అనమాట. దట్స్ వై పైథాన్ ఈస్ ఎవ్రీవేర్. యా, పైథాన్ ఈస్ ఎవ్రీవేర్. అండ్ వన్ మోర్ థింగ్, సో పైథాన్ ఈస్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ. అంటే ఇందాక చెప్పాను కదా, సో పైథాన్ ఈస్ లైక్ ప్లెయిన్ ఇంగ్లీష్, సింపుల్ గా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది, సచ్ ఎ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇందాక చెప్పాను కదా సింపుల్ గా ఎగ్జాంపుల్ చూసారా, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. రైట్, సో అది అనమాట దాని గురించి. అండ్ ఒకవేళ గ్రేట్ ఫర్ స్టూడెంట్స్, మీరు పైథాన్ నేర్చుకోవడానికి ఏదైనా ఏజ్ లిమిట్ ఉందా అంటే నో. ఈవెన్ మీరు హై స్కూల్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ అయినా, 9th క్లాస్ అయినా, 10th క్లాస్ అయినా, ఆర్ ఎల్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, బీటెక్ లో ఏ ఇయర్ లో ఉన్నా పర్లేదు, ఈవెన్ డిగ్రీ ఆల్సో ఫైన్, నాట్ ఎట్ ఆల్ వరీ. సో ఎవ్రీ వన్ క్యాన్ లెర్న్. ప్రతి ఒక్కరు పైథాన్ నేర్చుకోవచ్చు అనమాట. చాలా 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 ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ దట్ ఇట్స్ కెరియర్ స్టార్టర్స్ కూడా ది బెస్ట్ అనమాట. అంటే ఎవరైతే బీటెక్ అయిపోయిందో వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ విత్ ద పైథాన్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, సో పైథాన్ ఎన్ని బిగ్ ఫీల్డ్స్ లో యూజ్ చేస్తున్నారు తెలుసా? ఈవెన్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేస్తున్నాం, డేటా సైన్స్ లో, వెబ్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ చేస్తున్నాం. అంటే మనం వెబ్సైట్ బిల్డ్ చేయడానికి కానీ, యాప్స్ బిల్డ్ చేయడానికి కానీ వీఆర్ యూజింగ్. ఓకే, ఈవెన్ క్లౌడ్ లో కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. ఏంటి, మనము ఆన్లైన్ సర్వర్స్ వర్క్ చేసేటప్పుడు కానీ పైథాన్ యూజ్ చేస్తున్నాం క్లౌడ్ లో. ఓకే, అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా మనము సో కంప్యూటర్స్ మనం ప్రొటెక్ట్ చేయడానికి కానీ, డేటా ప్రొటెక్ట్ చేయడానికి కానీ పైథాన్ మనం యూజ్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ కంపెనీస్ లో పైథాన్ డెవలపర్స్. ఎందుకు తెలుసా? దే ఆర్ లైక్ ఫ్లెక్సిబుల్ అండ్ ఏదైనా సరే ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు అనమాట. ఇది ఓకే. దెన్ ఫైనల్ వన్, టిప్స్ ఫర్ లెర్నింగ్ పైథాన్ ఇన్ 2025. సో ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైనా మీరు హై స్కూల్లో ఉన్నా, లేకుంటే ఇంటర్మీడియట్ లో ఉన్నా, లేకపోతే డిగ్రీలో ఉన్నా, బీటెక్ లో ఉన్నా, మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే, సో క్యాన్ యూ ప్లీజ్ టెల్ మీ సమ్ టిప్స్? బికాస్ ఐ నో ఫ్రమ్ ద పాస్ట్ 3 to 4 years నుంచి పైథాన్ నేర్చుకుంటూ ఉన్నా. స్టిల్ ఐఎమ్ నాట్ ఎ ప్రో, బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్. సో సమ్ వాట్ నేను కొంచెం వరకు నేర్చుకున్నాను చెప్తా అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్, స్టార్ట్ స్లోలీ. యా, మీరు స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. సో కాన్సెప్ట్ అసలుకి ఎందుకు వచ్చింది, ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్డ్, ప్రాక్టీస్ డైలీ. యా, స్టార్ట్ స్లోలీ, ప్రాక్టీస్ డైలీ. సో అల్టిమేట్ గా మనం ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బాగా గుర్తుంటాయి అనమాట కాన్సెప్ట్స్. అందుకనేసి సో ప్రాక్టీస్ డైలీ, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఫోకస్ ఆన్ ఇండస్ట్రీ రిక్వైర్డ్ లైబ్రరీస్. అంటే జనరల్ గా రియల్ టైమ్ లో యూజ్ చేసే ఈ లైబ్రరీస్ అనేది వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే డేటా సైన్స్ లో మనం యూజ్ చేసిన లైబ్రరీస్ ఏంటి అంటే, మనం పాండాస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్. సో ఈ 4 లైబ్రరీస్ మనం మేజర్ గా డేటా సైన్స్ లో యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ, మనం ఏఐలో వీఆర్ యూజింగ్ దీస్ ఆల్ థింగ్స్. ఏఐలో మనం సైకిట్ లెర్న్ అని, ఎన్ఎల్టీకే, స్పేసీ. సి సైకిట్ లెర్న్ బిలాంగ్స్ టు మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ లో మనము ఈ లైబ్రరీని యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఎన్ఎల్టీకే, స్పేసీ, ఈ 2 లైబ్రరీస్ ఏంటి అంటే, సో ఎన్ఎల్పికి సంబంధించిన లైబ్రరీస్ అనమాట ఇవి. ఓకే, అండ్ టెన్సార్ ఫ్లో, పైటార్చ్, ఇవి డీప్ లెర్నింగ్ కి సంబంధించిన లైబ్రరీస్ అనమాట. ఓపెన్ సివి కంప్యూటర్ విజన్ కి, కంప్యూటర్ విజన్. ఓకే, ఈవెన్ వెబ్ డెవలప్మెంట్ లో కూడా మనం జాంగో ఫ్లాస్క్, ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో యూ కెన్ లెర్న్ జాంగో ఫ్లాస్క్. సో డోంట్ వరీ. హే చరణ్, అసలుకి పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్,
ఈ ఏఐలో కూడా మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, కంప్యూటర్ విజన్. సో ఇవన్నీ ఎలా నేర్చుకోవాలంటే డోంట్ వరీ, సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ ప్లేలిస్ట్ ఆన్ దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్. సో మనం ఫస్ట్ పైథాన్ లో మనం ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ వీడియో ఇన్ పైథాన్ ప్లేలిస్ట్. సో స్లోలీ బై స్లోలీ వీ కెన్ కవర్, మనం ఏమైనా టాపిక్స్ కూడా కవర్ చేద్దాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ లైవ్ క్లాసెస్, ఫ్రమ్ లైవ్ క్లాసెస్ నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటే సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ వన్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అండ్ ఏఐ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నా. ఇఫ్ యూ రియలీ వాంట్ యూ కెన్ ఎన్రోల్ టు దట్ వన్ ఆల్సో. నేను ఇంట్రెస్టెడ్ ఫామ్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫిల్ చేయొచ్చు. ఓకే, అండ్ యూస్ ఏఐ టూల్స్. సి జనరల్ గా నేర్చుకునేటప్పుడు మీరు చాట్ జీపీటీ, కో పైలట్, నోట్బుక్ వెళ్ళడం, ఇవన్నీ ఏఐ టూల్స్ అన్నమాట. ఓకే, వీటిని యూస్ చేసుకుని మనం ఇంకా ఎఫెక్టివ్ గా నేర్చుకోవచ్చు పైథాన్ అనేది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు పైథాన్ లో, యూ కెన్ సింప్లీ టైప్ హే బాస్, చాట్ జీపీటీలోకి వెళ్ళి హే బాస్, ఐ వాంట్ టు లెర్న్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్, సో సజెస్ట్ మీ హౌ టు లెర్న్. సో మనకి చాట్ జీపీటీ స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది అనమాట. బట్ ఐఎమ్ టెలింగ్ యూ రైట్, మీకు ఒకవేళ స్పెషల్ గైడెన్స్ కావాలి అంటే నేర్చుకోవడానికి పైథాన్, డేటా సైన్స్ అండ్ whole AI. So soon we are going to start full stack. Yeah, full stack data science and AI batch. Again, I'm telling you right. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్టెడ్ ఫామ్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, యూ కెన్ ఫిల్. గుడ్, లెట్స్ మూవ్ ఆన్. సి అది ఇంట్రెస్ట్ ఉంటున్నా మీకు, అదర్వైజ్ డోంట్ వరీ, మన యూట్యూబ్ ఛానల్లో బోలెడు వీడియోస్ రాబోతున్నాయి తెలుగులోనే. ఓకే, అండ్ ఫైనల్లీ కంక్లూజన్ ఏంటి అంటే, సి పైథాన్ ఇస్ లైక్ బిగినర్ ఫ్రెండ్లీ బాస్. ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, బట్ చాలా పవర్ఫుల్ కూడా. దట్ టు ద టాక్ ఆఫ్ ది టౌన్ పైథాన్ ఇప్పుడు. ఓకే, అండ్ డిస్కస్ చేస్తున్నాం కదా ఇందాక, మనము డేటా సైన్స్ లో, ఏఐలో, వెబ్ డెవలప్మెంట్ లో, ఆటోమేషన్ లో యూస్ చేస్తున్నాం. అండ్ యూ కాన్ బిలీవ్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ హూ లెర్న్ పైథాన్. ప్రజెంట్ ఇప్పుడు చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనమాట మనకు. సో స్టూడెంట్స్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఈవెన్ ప్రొఫెషనల్స్ కూడా పైథాన్ అండ్ డేటా సైన్స్ అండ్ ఏఐ నేర్చేసుకొని ఏఐ డొమైన్ లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. సో అందుకనేసి, సో దాట్స్ ఇట్. సో అది అనమాట ఈరోజు వీడియోలో. సో ఇఫ్ యూ వాంట్ క్విక్ రివిజన్, సో మనం ఏమేమి కవర్ చేసామంటే, ఫస్ట్ వన్ వై పైథాన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వన్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం పైథాన్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, సో ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ టిప్స్ అంటే మనము ఎలా నేర్చుకోవాలి పైథాన్ 2025 లో అంటే ఇలాగ అనమాట. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీరు ఎక్కడైనా నేర్చుకోండి, బట్ డేటా సైన్స్ అండ్ ఏఐ నేర్చుకోండి అంతే. సో ఇట్స్ రియలీ ఆసమ్, ఆసమ్. అండ్ కంక్లూజన్ చూసాం కదా. సో దాట్స్ ఇట్. సో వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఇన్ ద పైథాన్ ప్లేలిస్ట్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.